జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, చరిత్ర నూతన తేజస్సుని సంతరించుకుంటోంది. ముఖ్యంగా భారత చరిత్ర మానవ జాతికి ఆదర్శాన్ని తిరిగి స్థాపించబోతున్న రోజు ఈ జనవరి 22వ తారీఖు. శ్రీరామచంద్రుడు మానవ జాతికి ఆదర్శాన్ని ఇచ్చాడు. కేవలము భారతీయులకే కాదు, మానవ జాతికే కాదు, ప్రాణికోటికందరికీ కూడా తన ఆదర్శవంతమైన జీవితాన్ని అందించి చూపించినటువంటి ఉత్తమ మానవుడు, పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. యుగ యుగాల చరిత్ర అయిన నూతనంగా వెలుగొందే రాముడి యొక్క చరిత్ర ఈ నెలలో ప్రపంచానికి స్థిరస్థాయిగా, స్థిర రూపంలో తన యొక్క ఉనికిని చాటబోతుంది. వాల్మీకి చెప్పినట్లుగా వెలిగే ఆకాశంలో దీపం, వెలిగే సూర్యుడు తన కాంతి కిరణాలతోటి లోకాన్నంతటినీ ఎట్లా ప్రకాశింపజేస్తాడో, రామచరిత రామ ఉనికిని ప్రపంచానికంతటికీ అట్లాగా మానవత్వపు పరిమళాన్ని విరజిమ్ముతూ ఉండే ఒక అద్భుతమైనటువంటి స్థితి రాముడి యొక్క ఆచరణ. ఇది మనం చెప్పే మాట కాదు, ఆనాడు ప్రజలందరూ అనుభవించి చెప్పే మాట. అయోధ్యలో ఉండేటటువంటి పుర ప్రజలందరూ రాముణ్ణి తలచుకొని వారు పొందినటువంటి ఆనందానికి అవధులు లేవు. తన యొక్క ఉత్తమ రూపమైనటువంటి మానవీయ అయినటువంటి కళ్యాణ గుణములతోటి ప్రతి వారి ప్రీతిని తను సంపాదించాడు. ప్రజలందరి యొక్క మనుషులే కాదు, అంత ప్రాణికోటి కూడా, చెట్లు ప్రేమించాయి రాముణ్ణి, జంతువులు ప్రేమించాయి రాముణ్ణి, పశువులు ప్రేమించాయి రాముణ్ణి, రాక్షసులు ప్రేమించారు రాముణ్ణి. ఎందుకని? తనలో ఉండేటటువంటి ప్రేమ స్వభావంతో ఆ ప్రేమని అందరికీ పంచి కష్టాలలో తను భాగస్వామి అయి ఆ కష్టాలను తొలగించడానికి, తన సుఖాల్ని వారికి అందించడానికి కృషి చేసిన ఉత్తమ మానవుడు రాముడు. చరిత్ర అందుకోసమే రాముణ్ణి కీర్తించలేకుండా ఉండలేకపోతుంది. చాలామంది మహానుభావులైనటువంటి కవులు రాముడు గురించి వ్రాయడం ప్రారంభించినప్పుడు చాలామంది అడిగారట, ఏమయ్యా, రాముడు గురించి వాల్మీకి రాశాడు, కాళిదాసు రాశాడు, మళ్ళీ నువ్వెందుకయ్యా రాయడము అని. మంచి గుణాలను కలిగిన వ్యక్తిని మీరు చూపిస్తే పోనీ ఇది వదిలిపెట్టి దానినే నేను వ్రాస్తా అని వారు అన్నారు. ఆనాటి మహానుభావులైన కవులంతా ఈ విధంగా అన్నారు. రాముడు తన జీవితాన్ని ప్రపంచం కోసం, మానవీయ విలువల స్థాపన కోసం అట్లా కేటాయించాడు. రాముడు పాలించే రోజులలో ఉండే స్థితిని మహానుభావులు చెప్పారు. ఆయన యొక్క వాక్కుని, పాలనను గుర్తించినటువంటి వాటిని రామాయణం మనకి తెలియజేస్తుంది. రాముడు రాజ్యాన్ని ఉపాసించెను అంటే ప్రజలని, అక్కడుండే ప్రాణికోటిని, ప్రజలను మాత్రమే పట్టించుకోవటం కాదు, ప్రాణికోటికంతటికీ కావలసిన అన్ని రకాల సేవలను కూడా అందించినటువంటి ఉత్తమ మానవుడు రాముడు. ఆనాడు ప్రజలు రాముణ్ణి ప్రేమించగలిగారు. అడవిలో ఉన్న జంతువులు ప్రేమించగలిగాయి, అడవిలో ఉన్న ఆటవికులు ప్రేమించగలిగారు, మహర్షులు ప్రేమించగలిగారు, సుగ్రీవాది వానరులు ప్రేమించారు, జటాయువు లాంటి పక్షి ప్రేమించగలిగింది, ఆయనని వహించేటటువంటి గుర్రములు ప్రేమించగలిగాయి, చెట్లు ప్రేమించగలిగాయి, విభీషణాది రాక్షసులు ప్రేమించారు, ఉడతలు ప్రేమించగలిగాయని చెప్తారు. ఎందుకంటే వారి విషయంలో, వారి బాగోగుల విషయంలో, వారి అభివృద్ధి విషయంలో, వారికి సుఖ సంతోషాలు కలిగే విషయంలో రాముడు చూపిన శ్రద్ధ అది. ఆయనకు
మన వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ సుఖాన్ని కోరినటువంటి వ్యక్తిత్వము మనిషికి ఉండాలి అని తన యొక్క జీవితాన్ని ఆదర్శం చేసి చూపించినటువంటి మహానీయుడు రామచంద్రుడు. ఆ రామచంద్రుడు నివసించిన స్థానము సరయూ నదీ తీరము, అయోధ్య నగరము. అది స్పీతః అంటారు వాల్మీకి. చాలా అద్భుతమైనటువంటి విస్తరించినటువంటి మహానగరము. ఆయన యొక్క పాలనలో ఎవ్వరికీ కొరతలు లేవు, ఎవరికీ లోపం లేదు, ఎవరికీ దుఃఖం లేదు. అందరూ ఆనందంతో పొంగి పొరలేటట్టు ఉండేటటువంటి రాజ్యం అది. అందుకే రాముడు ఉపాసించెను అంటారు. ఉపాసించడము అంటే ఎవరిని గురించి తను ఒక పని చేస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క తృప్తిలో ఎక్కడా లోపము కలగకుండా దానికి తగ్గట్టుగా తనని అమర్చుకోగలుగుట. ఉపాసన దేవతల కోసం చేస్తారు, దేవతలు తృప్తి పడటం కోసం చేస్తారు. ఎక్కడ లోపము వస్తుందో, ఎక్కడ లోటు వస్తుందో అని సంకోచంతో చేస్తారు. రాముడు సంకోచంతో కాదు, ప్రేమతో లోకానికి అలాంటి సేవలను అందించాడు. అందుకే చరిత్ర ఆయనని మరిచిపోలేకపోతుంది, మరిచిపోకుండా ఉంటుంది కూడా ఇకపైన. అయితే గత 500 సంవత్సరాలుగా ఆ చరిత్రకి ఒక మచ్చ పడింది. ఈ భారతాన్ని పరాయి పరిపాలన అనేక రకాలుగా అవమానించింది, కించపరిచింది, దారుణంగా హింసించింది. అందులో భాగంగానే అయోధ్య నగరంలో ఉండే రాముడి యొక్క స్థానము కూడా అవమానానికి, మార్పులకి, చేర్పులకి గురయ్యింది. ఆ 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మార్పులు పడ్డ చారిత్రకమైనటువంటి మచ్చ అన్నీ ఇప్పటికీ ఇంతకాలానికి ఒక ప్రభుత్వం అధికారికంగా, న్యాయపరంగా, చట్టపరంగా దానిని పూర్తిగా తొలగించి ఆ మచ్చకి పడ్డటువంటి మూలాలను కూడా నిర్మూలించి తిరిగి ఉజ్వలమైనటువంటి కాంతులీనేటట్లుగా రాముడి చరిత్రని పునర్నిర్మాణం చేసినటువంటి మహత్తర కాలము ఈ కాలము. ఆ రాముడి యొక్క చరిత్ర 10 కాలాల పాటు పదిలంగా ఉండాలి. ప్రపంచానికి సూర్యకిరణాలు వెలుతురునిచ్చేటట్టుగా మానవీయమైనటువంటి విలువలకి అట్లాంటి ప్రకాశాన్ని కలిగించాలి అని ఉత్తమ సంకల్పంతో ఇప్పటి మన కేంద్ర ప్రభుత్వం తన యొక్క శక్తిని కూడగట్టి న్యాయపరమైన మార్గాలను తెరిచి జరగవలసినటువంటి కార్యాన్ని అద్భుతమైన రీతిలో నెరవేర్చింది. ప్రజలు అంగీకరించారు. ఆనాడు ఎలాగైతే ఏది తాకినా, ఎవరిని పలకరించినా, చెట్టుని కదిపినా, పుట్టని కదిపినా, పక్షిని కదిపినా, పశువుని పలకరించిన రామనామమే రామమయం. ఎక్కడ చూసినా రామమయమే, ఎక్కడ విన్నా రామనామమే అని ఆనాడైనట్లుగా తిరిగి ఈనాడు ఈ కలియుగంలో 2 యుగాల తరువాత మధ్యకాలంలో ఏర్పడినటువంటి ఆ మసిని, దాని కంటినటువంటి మాలిన్యాన్ని తొలగించి శుద్ధి చేసి తిరిగి ఈవేళ ప్రపంచంలో ఏ మూల కదిపినా, ఏ మూల చూసినా అది అరబ్బు రాజ్యమా లేక క్రిస్టియన్ రాజ్యమా, హిందూ రాజ్యమా అనే తేడా లేకుండా ప్రతి వారి యొక్క హృదయాలలో మంచితనానికి మొలకలు వచ్చేటట్లుగా, మానవీయ విలువలకి కొత్త చిగుళ్ళు వికసించేటట్లుగా, ప్రేమ పుష్పాలు వికసించేటట్లుగా మన భారత ప్రధాని ప్రీతమ నాయకుడు శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు తనకుండేటటువంటి మంచితనంతో తన యొక్క పరివారం, మిత్రవర్గంగా అందరినీ, ప్రపంచాన్ని మార్చుకొని ఈవేళ తిరిగి మళ్ళీ ఆ రామ జన్మభూమికి ఒక నూతన ఉత్తేజాన్ని, నూతన కాంతిని కలిగించారు. ఎందరో మహానుభావులు 500 సంవత్సరాలుగా చేసినటువంటి ఒక నిరంతరమైన త్యాగానికి ఉత్తమమైనటువంటి ఫలితం. చరిత్రకి ఏర్పడ్డ ఒక
కలంకం తొలగి తిరిగి మళ్ళీ ఈ ప్రకృతి కాంత భూమాత తన యొక్క హృదయంలోంచి ఉప్పొంగించే ఆనందపు చిరునవ్వులు చిందించేటటువంటి కాలమిది. ఈవేళ ప్రపంచంలో ఎవరిని చూసినా రాముని యొక్క ఆగమనానికి హృదయ ద్వారాలు తెరిచి తమ మనోమందిరాల్లో ఆ రాముణ్ణి సపరివార సమేతంగా ప్రతిష్ఠ చేసుకొని ఒక నూతన ఉత్తేజంతో ఉండేటటువంటి కాలం ఇది. ఈ కాలంలో ఉండగలగడం మనందరి అదృష్టం అని సంతోషంగా చెప్పుకోవచ్చు. ఈ కాలాన్ని చూడగలగడం ఎంతో పుణ్యంగా చెప్పవచ్చు. దీనికోసం తమ యొక్క కృషిని, శక్తిని, అశువులని సమర్పణ చేసినటువంటి ఆ త్యాగమూర్తులందరి కోసము మనం ఆ భగవంతుని ప్రార్థన చేసుకోవాలి. ఆ మహానుభావుల త్యాగంతో ఈవేళ రాముడు ఒక కులానికో, ఒక జాతికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక వర్ణానికో చెందిన వ్యక్తిగా మనం గుర్తించడం లేదు. నిజానికి రాముడు అట్లా చెందినవాడు కాదు, మానవత్వానికి మచ్చు తునక. అందుకే ఆదర్శ పురుషోత్తముడు, మర్యాదా పురుషోత్తముడు అని కీర్తించాయి. మర్యాదా పురుషోత్తముడు ప్రవర్తించవలసినటువంటి హద్దులు తెలిసి ప్రవర్తించే మహానీయుడు, ఆదర్శ పురుషోత్తముడు రాముడు. రామచంద్రుని చరిత్ర ఒక అద్దము. అయోధ్య ఆ అద్దానికి కేంద్రము. అక్కడ మనకు దర్శనమిచ్చే శ్రీరామ మందిరం. ఆ రామ జన్మభూమిలో శోభాయమానంగా విలసిల్లేటటువంటి ఆ రామ మందిరం మనకు ఒక అద్దం. అక్కడికి వెళితే అద్దంలో మనని మనం చూసుకోవచ్చు, మనని మనం తీర్చిదిద్దుకోవచ్చు, మనని మనం అలంకరించుకోవచ్చు. మనందరికీ తెలుసును, ప్రపంచంలో ఇతర ప్రాణుల కంటే హానికరమైనటువంటి ఆలోచన జీవితం కలిగింది ఒక్క మానవుడు మాత్రమే. నీటిని కలుషితం, నేలని కలుషితం, వాయువుని కలుషితం, మొక్కలను కలుషితం, జంతువులను కలుషితం చేసేటటువంటి ఒక వికృత రూపం దాల్చినటువంటి విజ్ఞానాన్ని ఈవేళ సొంతం చేసుకున్నటువంటి వాడు మానవుడు. దానికి ప్రతీక లంకకు నాథుడైనటువంటి రావణుడు. కానీ దానిని తొలగించి విలువలతో పెరగాలని లోకానికి నిరూపించినటువంటి వ్యక్తిత్వ రామచంద్రుడిది. రాముడు ఒంటరిగా ఒక తమ్ముడితో లంకకు ప్రవేశించినా తనతో పాటు చేరినటువంటి అసంఖ్యాకమైనటువంటి వానర వీరుల యొక్క తోడ్పాటుతో అసురీ ప్రవృత్తిని అణగారించగలిగాడు ఆయన. కోతులు చాంచల్యానికి ప్రతీకలు అయిన వానరులే తోడ్పడేటట్లుగా చేసినటువంటి వ్యక్తి రామచంద్రుడు. ఇది నిరూపించి ప్రపంచానికి తెలియజేశారు నరేంద్ర మోడీ. భారతదేశంలో సహజంగా ఉండే వైభవానికి పైనుండే అవరోధాన్ని తొలగించగలిగాడు ఆయన. ప్రపంచ దేశాలు ఆయనని ప్రేమించాయి, గౌరవించాయి, ఆయనని ఆదర్శంగా తీసుకున్నాయి. ఆయన నడిచే మార్గము ఉత్తమము అని ప్రశంసించాయి. రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవడం చేత ఆ మహానీయుడు ఇంత ఉత్తమమైనటువంటి కీర్తి సంపాదించగలిగాడు. దీనికి మూల కారణమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, భజరంగబలి కార్యకర్తలు, ఇట్లాగా వేల లక్షల మంది వానర సేన బయలుదేరి ఆ మహనీయుడు చేసినటువంటి మహోత్కృష్టమైన కార్యానికి తోడుండి ఈవేళ అసురీ ప్రవృత్తులను అనగదొక్కేటట్లుగా ప్రపంచానికి తిరిగి మళ్ళీ మానవత్వాన్ని చాటి చెప్పగలిగేటటువంటి ఒక కేంద్రంగా, ఒక ఉత్తమమైన ధర్మానికి మూలస్థానంగా, వైదికమైనటువంటి ఒక విలువలకి మూల కేంద్రంగా అయోధ్య నగరం ఏర్పడబోతుంది. ప్రపంచానికి రాజధాని నగరం ఇది ఆనాడు. తిరిగి మళ్ళీ ఆ వైభవాన్ని తీసుకొచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు.
ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని రామచంద్రుని యొక్క శుభాగమనము ప్రపంచానికి ఒక ఆరనటువంటి సూర్యకాంతి అవుతుంది. అయోధ్య నగరానికి ఆ వేళ రామచంద్రుడు వచ్చినప్పుడు ఎంత కోలాహలంగా ఉత్సవం చేసుకున్నారో, ఈవేళ అయోధ్య నగరంలో ప్రతిష్ట కాబోయే రామమందిర మహోత్సవాన్ని ప్రపంచంలో అన్ని దేశాలు అతి కోలాహలంతో అందరూ ఆస్వాదిస్తున్నారు. ఈ కాలంలో పుట్టినందుకు మనందరము కూడా ఎంతో అదృష్టవంతులము, పుణ్యాత్ములము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.